ఈ బిల్డింగ్ వచ్చి 6,20,000 ఎక్కిందండి. దానికి ఎలా ఎక్కిందో చెప్తున్నాండి. హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చండి, మనకి బిల్డింగ్ వచ్చిందండి. బిల్డింగ్ ఎక్కడంటే మనకి రాజమండ్రి శాటిలైట్ సిటీ రింగ్ రోడ్ సెంటర్ రామల వీధిలో వచ్చిందండి మన బిల్డింగు. అది మనకి పన్నిటితో కట్టమన్నారండి. పన్నిటితో మొత్తం మనం కట్టేసాము. కింద బేస్మెంట్తో సహా మొత్తం కింద గోతులు తవ్వి పునాది వేసి, అలాగే స్లాబ్ బయటకి మనం స్లాబ్ కూడా వేసామండి. మొత్తం కట్టేసాము. అది దానికి మనకి మెటీరియల్తో ఎంత కాస్ట్ అయ్యిందో మీకు ఈ వీడియోలో చెప్తానండి. అలాగే ఆ బిల్డింగ్కి ఎన్ని బెడ్రూమ్ వచ్చాయో, కిచెన్ ఎలా వచ్చాయో అన్నీ కూడా మీకు చెప్తానండి. అలాగే అది మనకి మొత్తం కాస్ట్ ఎంత అయిందో కూడా మీకు వీడియో చెప్తాను. మనం ఫస్ట్ మన సైడ్ దగ్గర వెళ్ళిపోదామండి. వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన బిల్డింగ్ దగ్గరికి వస్తామండి. చూడండి, చూపిస్తాను. ఫస్ట్ బెడ్రూమ్ నేను చూపిస్తానండి. చూడండి, లోపలికి వెళ్ళిపోదాం. చూడండి, కాంటగాలు కొట్టిస్తున్నానండి. ఫస్ట్ మనం ఈ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. గుమ్మం కూడా పెట్టేసాము. చూడండి, కొంచెం చీకటి కింద ఉంటుంది. ఇదిగోండి, మొత్తం ఇదంతా కూడా 9 కూడా మొత్తం ఇదంతా కూడా బెడ్రూమ్ అనేది ఒక బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి, మొత్తం కంప్లీట్ అయిపోయింది. అందరూ కొడుతున్నారండి. పైపులు పెడతారు. చూడండి, రెండో బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. చూపిస్తాను చూడండి. ఇది రెండో బెడ్రూమ్ అండి. కొంచెం చీకటిగా ఉంటుందండి. చూడండి, మొత్తం కడిసామండి. ఇదంతా కూడా మనకు పంజిటికేనండి. 4 కూడా 9 కూడా అండి. నెక్స్ట్ మనం కిచెన్లోకి వెళ్ళిపోదామండి. చూడండి, మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం. కిచెన్ కూడా పక్కనేనండి. చూడండి, ఇదే కిచెన్ అండి. ఇది చూడండి, కిచెన్ కూడా మొత్తం కంప్లీట్ చేసామండి. మనకి ఇప్పుడు హాల్ చూపిస్తాం. చూడండి, ఇదంతా హాలు. చూడండి, ఇదంతా కూడా హాల్ అండి. మొత్తం హాల్ అయితే అంతా కట్టేసామండి. దీనికి మనకి ఇప్పుడు సందు చూపిస్తాం. చూడండి, మనకి దీనికి బాత్రూము సందులో వచ్చిందండి. చూపిస్తాం చూడండి సందులోకి. కానీ సందులో బాత్రూమ్ కట్టలేదండి. చూడండి, ఇది బాత్రూమ్ ప్లేస్ అండి. ఇది కట్టలేదు, ఎందుకంటే గోడ ప్యాకింగ్ చేసిన తర్వాత మనం కడతామండి. మనకి ఇంకో సందు ఉంది. చూడండి, మొత్తం 3 సందులు అండి దీనికి. చూడండి, ఇదో సందు. ఇవ్వండి, ఇది 2 అడుగు సందు ఇద్దామండి. చూడండి, సందు అంతా కూడా కట్టేసాము. కంప్లీట్ అయిపోయింది. ప్యాహర్ కూడా వస్తుందండి. ఇది అది మీకు చెప్తాను నేను. చూడండి, ఇప్పుడు మెట్ల ల్యాండింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. చూడండి, మెట్ల ల్యాండింగ్ అండి. ఇది మెట్ల ల్యాండింగ్ ఇదిగోండి కట్టేసాము. ఎలివేషన్ కూడా కటింగ్ అయిపోయింది. పైకి వెళ్దామండి. చూడండి, చూపిస్తాను. నేలపైకి వెళ్ళిపోదామండి. చూడండి, ఇప్పుడు అంతా అయిపోయినట్టే. మనకి ఏంటంటే పిట్ట కూడా కట్టాలి. పిట్ట కూడా మీకు చూపిస్తానండి. అది వీడియో పెడతాను. పిట్ట కూడా ప్లాస్టిక్ ఒకసారి పెట్టేద్దామని నేను పెట్టలేదండి. చూడండి, మొత్తం ఇదంతా కూడా మనం స్లాబ్ వేస్తాం. స్లాబ్ వేసి మొత్తం మనం ఇదంతా కూడా కట్టించామండి. పిట్ట కూడా ఒకటే కట్టాలి. చూడండి, ఒకసారి స్లాబ్ మీకు చూపిస్తాను. చూడండి, మొత్తం అక్కడి నుంచి చూపిస్తాను. చూడండి, మెట్ల ల్యాండ్ దగ్గర చూడండి. అక్కడి నుంచి మొత్తం కూడా మనకి స్లాబ్ అంతా కూడా మనం నీట్గా మొత్తం ల్యాబ్ రోడ్కి మొత్తం అంతా కూడా మొత్తం అయిపోయినది. ఇదంతా మెటీరియల్తో మొత్తం మీకు ఇప్పుడు ఎంత అవుతుందో చెప్తాను. చూడండి, ఈ స్లాబ్ వచ్చి పొడవు వచ్చి 33 అడుగులండి. అడ్డం వచ్చి 19 అడుగులున్నర, అదే 19.5 అండి. మనకి బిల్డింగ్ దగ్గర నుంచి మన ఇంటి దగ్గరికి వస్తామండి. సైడ్ దగ్గర నుంచి మన ఇంటి దగ్గరికి వస్తాం. ఇప్పుడు ఈ బిల్డింగ్కి ఎంత కాస్ట్ అయిందో మీకు చెప్తాను. చూడండి, అది కూడా దేనికి ఎంత అయిందో మనకు క్లారిటీగా మీకు చెప్తానండి. ఈ బిల్డింగ్కి వచ్చి 6,20,000 ఎక్కిందండి. దానికి ఎలా ఎక్కిందో చెప్తాను. చూడండి, ఫస్ట్ గోతులు అండి. గోతులు పునాది అండి. బేస్మెంట్ అంటారు, పునాది అంటారు. తర్వాత వచ్చి మనకి స్లాబ్ అయితే కట్టేసామండి. స్లాబ్ అయితే కట్టేసిన తర్వాత అలాగే మనకి సెంటరింగ్ అండి. సెంటరింగ్ను అలాగే మనకి స్లాబ్కి అండి. స్లాబ్ వేస్తాకు కూడా అలాగే మెటీరియల్కి అండి, లేబర్కి మొత్తం చెప్తుంది. చూడండి, మనకి దీనికి మెటీరియల్ ఏమి వాడామంటే ఫస్ట్ వచ్చండి మనకి ఓస్ అండి. ఓస్ వచ్చి టాటా వాడాము. అంత కంపెనీ ఓస్ వాడాము, టాటా. నెక్స్ట్ వచ్చి మనకి ఇసుక అండి. ఇసుక అలాగే కంకరే, తర్వాత ఇటుక అండి. ఇటుక కూడా మనం పన్నిటిగా వాడాము. నెక్స్ట్ వచ్చి మనకి బేస్మెంట్ కట్టిన తర్వాత మట్టి వేస్తారు కదా, మట్టి వేయలేదని మొత్తం మనం ఇసుక వేసామండి.
అలాగే సిమెంట్ బస్తాలండి. సిమెంట్ బస్తాలు వచ్చి మొత్తం మనం అల్ట్రాటెక్ వాడామండి, రామ్కో వాడాం. ఇక్కడ ఉన్నాయి అయితే అవే వాడామండి. మనకి లేబర్ వర్క్ అండి, మొత్తం గోధులతో సహా కట్టినందుకు మొత్తం వారలకి, బాత్రూమ్ వారలకి అన్ని దాంతోనండి. దీనికి మనకి బిల్డింగ్లో వచ్చి మనకి ఏమీ లేవంటే బాత్రూమ్ ఒకటి ఉండదండి, అలాగే పైన పెట్టుకోవడం ఒకటి కట్టలేదు. ఇది మీకు ప్లాస్టింగ్ చేయగానే పెడతాము. మొత్తం మనకి ఇలాగ మన చేతిలో వస్తాకి బిల్డింగు 6,20,000 అయిందండి. మొత్తం పన్నీటితో కట్టామండి, మొత్తం మట్టితో సహా. దీని కరెంట్ గాళ్ళు మనకి, అలాగే కరెంట్ పైపులను, అలాగే బోర్డులు కూడా ఇవన్నీ 2,000 పెడతాను. బాత్రూమ్ కూడా 2,000 పెడతానండి. ఇది బిల్డింగ్ వచ్చి పొడవు వచ్చి 33 అండి, అర్థం వచ్చి 19.5. ఈ బిల్డింగ్కి ఇంత కాస్ట్ అయిందండి. అది కూడా ఎప్పుడంటే 2026లోనండి. ఇది కాస్ట్ 2026 జనవరిలో అసలు మొదలెట్టాము. ఇంకే ఈ నెలకున్న రేట్ కూడా మీకు కరెక్ట్ చెప్తున్నానండి, 2026. అది కూడా రాజమండ్రిలో శాఖల సీట్లు అయితే ఈ కాస్ట్కి ఇంత అవుతుందండి. సో ఒక ఏరియా మారితే మాత్రం అమౌంట్ పెరగచ్చు, సో తగ్గొచ్చు అండి. మీకు మాత్రం క్లారిటీగా చెప్తున్నాను. అందుకే వీడియో అయితే మనకి ఎక్కడితో అయిపోయిందండి. చాలామంది ఫోన్లు చేస్తున్నారండి, కానీ వెళ్ళి వస్తున్నామండి. కొన్ని కుదరట్లేదు, కొన్ని కుదురుతున్నాయండి. మేము రేట్ అయితే ఎక్కువ చెప్పమండి, తక్కువ చెప్తాం. మీరు ఎవరైనా కట్టించుకోవాలనుకుంటే మాత్రం మన వీడియో ఫాలో చేస్తూ ఉండండి. మన వీడియో ప్రతిది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. నేను మ్యాక్సిమం చెప్తే చూస్తానండి. అందుకే బయట కూడా అడగండి. అడిగిన తర్వాత మాకు ఫోన్ చేయండి. ఒకవేళ ఎక్కువ చెప్తున్నారు అనుకోండి మాకు ఫోన్ చేయండి. దాన్ని బట్టి ఒకవేళ మేము ఎక్కువ చెప్తాం, తక్కువ చూసుకొని దాన్ని బట్టి 10,000 అటు బిట్టులో 10,000 ఒకవేళ తక్కువ చెప్పారండి ఎవరైనా, ఒకవేళ చేయించుకోండి. నేత 10,000 తేడా వస్తుంది అనుకుంటే సరే మీ దగ్గర వాళ్ళకి ఇచ్చేసుకోండి. ఒకవేళ మిస్ అయ్యి దూరం వాళ్ళు ఎక్కువ, అదే బయట దగ్గర ఎక్కువ రేట్ చెప్తున్నారు అనుకుంటే మాత్రం మాకు ఫోన్ చేయండి. కింద మా నంబర్ డిస్ప్లే మీద ప్లే అవుతుంది, చూడండి. ఆ నెంబర్ కాల్ చేయండి, మేము మాట్లాడతాము. ఒకసారి ఫోన్ బిజీ అంటే ఏమనుకోకండి, మళ్ళీ చేయండి. అలాగే ఇన్ని రోజులకు వీడియో పెట్టలేదండి, కొంచెం ఫోను నీటిలో పడిపోయిందండి వాటరింగ్ చేస్తుంటే. అందుకోసము వాటరింగ్ కూడా మామూలుగా చేస్తాను. వాటర్ ఉంటే మేము చేస్తామండి, కుదరలేము 2 నిమిషంలో. కుదిరితే మాత్రం వాటర్ చేసుకోవాలి, అది కూడా క్లారిటీ చెప్తున్నానండి. వీడియో అయితే ఇక్కడితో అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఫాలో చేస్తూ ఉండండి. నెక్స్ట్ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.